తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి క్యాడర్ ఉంది, గ్రౌండ్ లెవెల్ నుంచి పైదాకా. అదే అధికారంలోకి ఘన విజయానికి కారణమైంది. పక్క పార్టీలతో మామూలుగా అయితే పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతారు, కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అంత సులభం కాదు. కానీ ఈ దఫా క్యాడర్ అంతా కసిగా పనిచేయడంతో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా సులభంగా జరిగింది. బీజేపీ ఓటర్లు తెలుగుదేశం జనసేనకి వేశారు, జనసేన ఓటర్లు తెలుగుదేశం బీజేపీకి వేశారు, అట్లాగే తెలుగుదేశం ఓటర్లు జనసేన బీజేపీకి, ఇట్లా అందరి దగ్గర ఓటర్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా నడిచింది. ఇప్పుడు ఆ క్యాడర్కి సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి దిశగా పార్టీ కసరత్తులు చేస్తుంది. ఏదైతే నామినేటెడ్ పోస్టులు త్వరగా భర్తీ చేయడం, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చినటువంటి సందర్భంలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు, తర్వాత ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులు వాళ్ళందరిది ఖాళీ చేయించి వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు అన్నటువంటిది పెద్ద ఎత్తున ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ నామినేటెడ్ పోస్టులన్నింటినీ కూడా స్వీకరించబోతూ ఉన్నారు. అదే సందర్భంలో నెక్స్ట్ మిగతా వాళ్ళకి రాజకీయ పోస్టులు వచ్చేటప్పటికి స్థానిక సంస్థలకి సిద్ధం కావడం, అటు ఏవైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఇట్లాగా అన్ని పదవులకి తగినటువంటి విధంగా ఇప్పటి నుంచినే రంగం సిద్ధం చేసుకుంటున్నారు.